అలాగే మెయింటెనెన్స్ సంబంధించి మనం ఈరోజు ఇంకోటి ఏం చెప్పుకోవాలంటే, పిల్లలు మేజర్ అయిన పిల్లలు కానివ్వండి, లేదా ఆడపిల్లలు. ఒకప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసే వరకు పేరెంట్స్ చూడాలని మనం విన్నాం. కానీ ఈరోజు అమ్మాయిలు రకరకాల అలవాట్లతో పేరెంట్స్ మాట వినకుండా వాళ్ళ ఇష్టమైన దారిలో వాళ్ళు వెళ్తున్నారు. అప్పుడు కూడా కోర్టు ఏం చెప్తున్నట్టు, తల్లిదండ్రుల మాట వినని ఆడపిల్లలకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వం అని చెప్పడం జరిగింది. మేజర్ అయిన అమ్మాయిలకు ఒకప్పుడు పెళ్ళయ్యే వరకు మెయింటెనెన్స్ ఇచ్చేవారు. మీకు కూడా తెలుసది. అవును. అలాంటి కేసెస్లో కూడా వాళ్ళ తల్లిదండ్రుల మాట వినకుండా తన సొంత ఇష్ట ప్రకారం డ్రగ్స్కి బానిస అవుతారా, లేకపోతే చెడు అలవాట్లు బానిస అవుతారా, ఏమవుతారా, అలాంటి విషయాల్లో వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తున్నప్పుడు కూడా కోర్టు ఆ పిల్లలకి తల్లిదండ్రుల నుంచి ఎలాంటి మెయింటెనెన్స్ ఇప్పించదు ఆడపిల్లలకి. అలాగే వాళ్ళకి ఎలాంటి తల్లిదండ్రుల అంగీకారం లేకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం ఇష్టం వచ్చిన వాళ్ళని ఎన్నుకుని వెళ్ళినప్పుడు కూడా తల్లిదండ్రుల ఆస్తి హక్కు ఇవ్వక్కర్లేదని చెప్పడం కూడా జరిగింది. అంటే అన్ని విషయాలు కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మా ఇష్ట ప్రకారం మేము ఉంటాం అనుకున్న వాళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారమే సంపాదించుకోవచ్చు, వాళ్ళ ఇష్ట ప్రకారమే మెయింటెనెన్స్ వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళకి తోచిన దారిలో వెళ్ళి మీ దారి మీరు చూసుకోండి అని కోర్టు ఈరోజు నిష్పక్షపాతంగా చెప్పడం జరిగింది. అంటే ఈరోజు ఏంటంటే మళ్ళీ కూడా మనం ఒక కంట్రోల్ తప్పి వెళ్ళిపోతున్న జనరేషన్ మనం చూస్తున్నాం. ఇలాంటి జనరేషన్ మళ్ళీ కూడా ఇప్పుడు వాళ్ళని సరైన మార్గంలో పెట్టడానికి ఈరోజు కోర్టు ఏమేం చెప్పాలనుకుంటుందో అన్నీ కూడా స్పష్టంగా చెప్తుంది. మీరు తల్లిదండ్రుల మాట వినకపోతే తల్లిదండ్రుల నుంచి మీకు ఆశ హక్కు రాదు. అలాగే వైఫ్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, వాళ్ళకున్న క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నా కూడా ఆ ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే కూర్చుని రెండో వాళ్ళ మీద డిపెండ్ అవుతామన్నా కూడా కోర్టు రిజెక్ట్ చేస్తుంది. ఓకే. అలాగే హస్బెండ్కున్న ఇన్కమ్ తగ్గట్టు కాకుండా తమకు లగ్జరీస్కి తగ్గట్టు మాకు ఇంత మెయింటెనెన్స్ కావాలి అని వాళ్ళ ఇష్టారాజ్యంగా అడిగినప్పుడు కూడా కోర్టు రిజెక్ట్ చేస్తుంది. సో ఈరోజు చట్ట ప్రకారం ప్రాపర్ మెయింటెనెన్స్ ఎవరికి అవసరమో, ఎవరికి నిజంగా అది ఉందా లేదా కోర్టు ఎంక్వైరీ చేసి ఆ తర్వాత మాత్రమే మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది, మెయింటెనెన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో కోర్టులో మా ఇష్ట ప్రకారం మేము అడగచ్చు, మేమేం చెప్పినా చెల్లుతుంది అనుకుంటే ఈరోజు